నా పేరు దేవి, శకుంతలాదేవి నా పేరు. మేము చెన్నై నుంచి వచ్చి 2 years అవుతుంది ఇక్కడికి వచ్చేసి. అక్కడే స్టే ఉన్నాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలర్జీ వచ్చేస్తుంది చేతులన్నిటికీ కూడా. విపరీతం అంటే రక్తం కారిపోయేదనమాట. అసలు ఎంత రక్తం వచ్చిన దాకా నేను గీరుతూనే ఉండేదాన్ని. అంత దురదలు వచ్చేసాయి బాగా కూడా. నేను అసలు ఆ శారీ కానీ తల దూకోవటం కానీ బ్రష్ చేయటం కానీ ఎలాంటిది కూడా నేను అసలు చేయలేకపోయాను. అంత సీరియస్ అయిపోయింది. నా కండిషన్ ఎలా ఉందంటే నేను అసలు వెళ్ళిపోదాం అన్న స్టేజ్ కూడా వెళ్ళిపోయాను. నిజంగా చెప్తున్నాను. నేను ఆ స్టేజ్కి వెళ్ళాను. తర్వాత ఇక్కడ అశ్విని ఎలర్జీ సెంటర్ అని తెలిసిన తర్వాత మా అంకుల్ వారు చెప్పారనమాట. దానివల్ల మీకు రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా నేను ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు ఏమి తినొద్దంటున్నారో అవన్నీ నేను అలానే చేసుకుంటున్నాను. ఆ యాక్షన్స్ కూడా ఇచ్చారు. ఆ యాక్షన్స్ కూడా వేసుకుని కంప్లీట్ అయిపోయింది. టోటల్లీ మొత్తం నాకున్నదంతా మొత్తం కంప్లీట్గా అయిపోయింది. 20% ఉన్నది. చాలా నేను విముక్తి చెందాను దీని నుంచి. చాలా నా చేతులు అప్పటికి ఇప్పటికీ ఈ డాక్టర్ గారు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. నమస్కారం. 1.5 సంవత్సరాలుగా మా మిస్సెస్కి చేతికి పగుళ్ళు ఏర్పడి విపరీతమైన దురదలు ఏర్పడి రక్తాలు కారుతూ చాలా బాధపడింది. అశ్విని ఎలర్జీ సెంటర్కి వచ్చిన తర్వాత వారు చెప్పిన విధంగా మందులు వాడుతూ ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ ఇవన్నీ వాళ్ళు వద్దని చెప్పారు. అవన్నీ ఆపేసి చాలా ఇదిగా 1.5 yearగా మందులు వాడుతున్నాం. చాలా వరకు తగ్గింది. ఒక 20% ఇంకా ఉంది. అది కూడా త్వరగా పూర్తి అయిపోతుందని ఆశిస్తున్నాం.